ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పేద మధ్యతరగతి కుటుంబాలకు దసరా కానుకగా రాష్ట్ర ప్రభుత్వం కందిపప్పు అందించేందుకు నిర్ణయం తీసుకుంది. బియ్యం కార్డుదారులకు కిలో చొప్పున కందిపప్పు పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల అధికారులు సన్నాహాలు చేశారు. నేటి నుంచి కందిపప్పుతో పాటు బియ్యం, చక్కెర అందించనున్నారు. ఎన్నో నెలల తర్వాత కందిపప్పును రేషన్తో పాటుగా పంపిణీ చేయనున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఉన్నవారికి తీపి కబురు చెప్పింది. అక్టోబర్ నెలలో బియ్యంతో పాటుగా కందిపప్పు కూడా పంపిణీ చేస్తోంది. అలాగే చక్కెర కూడా వినియోగదారులకు అందిస్తున్నారు. వాస్తవానికి రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటుగా కందిపప్పు, చక్కెర, గోధుమ పిండి వంటి వస్తువుల్ని కూడా ఇస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో వీటిని పంపిణీ సరిగ్గా సాగలేదు. ఏపీలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ముందుగా పౌర సరఫరాల శాఖ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో రేషన్ షాపుల కొలతల్లో తేడాల కారణంగా 3 నెలలుగా కందిపప్పు, చక్కెర, గోధుమ పిండిని పంపిణీని నిలిపివేశారు. అయితే ఈ నెల నుంచి కందిపప్పు పంపిణీని తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికే కందిపప్పు ఆయా జిల్లాలకు చేరగా అక్టోబర్ నుంచి రేషన్లో లబ్ధిదారులకు కేజీ చొప్పున కందిపప్పు అందిస్తారు. కందిపప్పు ధర బహిరంగ మార్కెట్లో కిలో 150 నుంచి 170 రూపాయల వరకు ఉండగా రాయితీపై 67 రూపాయలకే అందించనున్నారు. అలాగే చక్కెర అరకిలో 17 రూపాయలకే అందించనున్నారు. దసరా, దీపావళి పండుగలు ఉండటం, నిత్యావసర వస్తువుల ధరలు పెరగటంతో ప్రభుత్వం ఈ నెల నుంచే కందిపప్పును పంపిణీ చేస్తుంది. అంతేకాదు మిగిలిన సరుకులైన గోధుమ పిండితో పాటుగా రాగులు, జొన్నల్ని కూడా రేషన్తో పాటు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అంతేకాదు రాష్ట్రంలో రేషన్ షాపుల్ని కూడా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేషన్ సరుకుల్లో అక్రమాలు, అవకతవకలను గుర్తించిన ఏపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లు సరఫరా చేసే కందిపప్పు, పంచదార ప్యాకెట్ల తూకాల్లో తేడాలు ఉన్నట్టు తేల్చింది. వెంటనే వాటి పంపిణీని నిలిపివేసింది. ఈ ఏడాది జూన్లో లీగల్ మెట్రాలజీ అధికారులు ఎంఎల్ఎస్ పాయింట్లలో తనిఖీలు నిర్వహించి కందిపప్పు, పంచదార ప్యాకెట్ల కొలతల్లో తేడాలున్నట్టు గుర్తించారు. ఆ వెంటనే లోపాలను సవరించి సక్రమమైన కొలత, కొత్త ప్యాకింగ్తో సెప్టెంబర్ నుంచి లబ్ధిదారులకు పంచదార పంపిణీ పునఃప్రారంభించారు. ప్రస్తుత నెల నుంచి కందిపప్పును కూడా రేషన్లో అందిస్తున్నారు. బియ్యం కార్డుదారులకు కిలో చొప్పున కందిపప్పు పంపిణీ చేస్తారు.